అందరికీ నమస్కారం అండి. నేనే విశ్వమణి బాబుని. ఇప్పుడు ప్రకృతి దగ్గర నుంచి చేయాలనేసి ఒక ఆశతో హైదరాబాద్ జూబిలీ హిల్స్ నుంచి మన పార్కులో వచ్చి కూర్చొని చేస్తున్నాను. ఈ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఎప్పుడు కానీ వీడియోలో ఫస్ట్లోనే ఉండవు అన్ని ఆన్సర్లు, అన్ని లాస్ట్ దాకా చూస్తేనే అది తెలుస్తుంది. కాబట్టి అందరూ ఈ వీడియోనే ఈ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కొత్త కొత్త అన్ని మ్యాటర్స్ అన్నీ వస్తాయి చూడండి. ఈరోజు ఏంటంటే టాపిక్, మనం ప్రకృతితో అనుసంధానం అయితే మనం ఏదైనా సాధించవచ్చు అనే దానికి టాపిక్ అనమాట. ప్రకృతి అంటే ఏంది? చెట్లను ప్రతి మానవుడు డబ్బు సంపాదించాలన్నా, ఏది సాధించాలన్నా, ఏది అనుభవించాలన్నా, మీరు ఏది అనుకున్నా అది జరగాలంటే మిమ్మల్ని మీరు నమ్మేసి కొంత అక్కడక్కడ ప్రకృతితో అనుసంధానం అవ్వండి. అంటే ప్రకృతి చెట్లు పెట్టండి అక్కడక్కడ. మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ప్లేసులు ఉన్నా, మీకు ఎక్కడ ఇష్టం అక్కడ, ఇక్కడ దా పెట్టాలని రూల్ లేదు. ఎక్కడో నీ పేరు చెప్పి ఒక 4 చెట్లు నాటండి. ఈ చెట్లు నాటడం వల్ల ఆ చెట్టు అంటే వర్షాకాలంలో నాటండి. వర్షాకాలంలో నాటడం వల్ల ఆ చెట్టు పెరిగినప్పుడు ఏమవుతుందంటే, అది పెరిగే కొద్దీ నీ యొక్క యోగము అనే నీ యొక్క ధన ప్రవాహం అనేది పెరుగుతుంది. ఫస్ట్ ప్రకృతిని అనుసంధానం పడాలి. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, కర్నూలులో ఒక లేడీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? కొండమ్మ అని. ఆమె అడవిలో మేకలు మేపుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఆమె అడవిలో మేకలు మేపుతూ విశ్వశక్తిని కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ప్రకృతిని అనుసంధానం ఏర్పడింది. ఆ ప్రకృతి అంటే ఏంది? ఈ అడవిలో ఎందుకు కూర్చోవాలి, ఆమె ఎందుకు చేయాలి? ఆమె నమ్మింది. మేకలు మేపుకుంటూ ఎనీ టైం అప్రిమేషన్ చేయడం, ప్రకృతికి థ్యాంక్స్ చెప్పడం, చెట్లు అంటే ప్రకృతితో బాగా అనుసంధానం ఏర్పడింది. తర్వాతే విశ్వశక్తితో లింకబడింది. ఆమె ఏమనుకున్నా జరుగుతున్నది. ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా చూడండి. నా క్లాసులు అన్ని చోట్ల ఉన్నాయి కదా. కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, భీమవరం, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిటీలో ఉన్నాయి కదా. చూడండి, ఆ ప్రకృతి అనుసంధానం ఏర్పడితే ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఏర్పడుతుంది. ఆమెకు చూడు, ఆ 5 లక్షల రూపాయలు కావాలని రాస్తే ఎలా వచ్చింది? భర్తకి అనారోగ్యంలో పడి ఆటోలో తీసుకొని పోతూ ఉంటే ఆ మాటల్లో అప్రిమేషన్ అంటే అది ఆ మాటలు అవి చెప్పడం వల్ల ఆమె భర్త ఎలా కోలుకున్నాడు, ఆరోగ్యం ఎలా బాగుపడింది. ఏదైనా సాధించాలంటే మీరు ప్రకృతి అనుసంధానం పడాలి. ఆ విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలని కూడా ప్రకృతి అనుసంధానం పడాలి. ఈ సబ్జెక్టులో ప్రకృతి చాలా ఇష్టం, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు అందుకే చెట్లు నాటమన్నాను. ఆ చెట్లు నాటి అప్పుడప్పుడు మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఆ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడి చూడు. ఎంత ఆనందం వస్తుంది నీకు, ఎంత ఎనర్జీ వస్తుంది. విశ్వశక్తితో చాలా సింపుల్గా కనెక్ట్ అయిపోవచ్చు. ఏదైనా సాధించవచ్చు. మీరు అనుకున్న కోరికలు ఏదైనా ఉన్నాయి. ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే అప్పులు ఉన్నా సరే, ఏ బాధలు ఉన్నా సరే, ఏది ఉన్నా తొలగిపోవాలంటే కొన్ని చెట్లు మీరు నాటండి. మీ పేర్లు చెప్పి మేము ప్రకృతి చెప్పండి. విశ్వాన్ని చూసి, ఆకాశం చూసి గట్టిగా చెప్పండి. ప్రకృతి మాతకు థ్యాంక్స్ చెప్పండి. ప్రతి చోట ఎక్కడ కనిపించినా అక్కడ కూర్చున్నప్పుడు ఆ చల్లటి నీడొస్తుంది కదా, దానికి థ్యాంక్స్ చెప్పండి. అలా కృతజ్ఞత భావం పలుక్కుంటూ ప్రకృతి అనుసంధానంగానే ఏర్పడితే మీరు అనుకున్నది ఈజీగా సాధించవచ్చు ఏదైనా సరే. కాబట్టి వీలైనంతవరకు మీరు ఎక్కడైనా, మీరు బంధువుల ఇంటికి పోయినా కానీ ఇక్కడ ప్లేస్ లేదు సార్, నేను సిటీలో ఉన్నాను సార్, ప్లేసులు లేవు కదా సార్, నేను ఎక్కడన్నా నాటవచ్చు అంటే నాటవచ్చు. నువ్వు ఎక్కడికి పోయినా, ఎక్కడ నాటితేమా, ఎక్కడ నాటినా, ఎవరు నాటినా చెట్టే. ఆ చెట్టును నాటి ప్రకృతి అనుసంధానం పడండి. మీరు కోరుకున్న జీవితాన్ని అనుభవించండి. చాలా సులభంగా అనుభవించవచ్చు. ఏదైనా సాధ్యం ఈ సబ్జెక్టులో. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మకండి. మీ ఆలోచనలు ఉన్నతంగా పెట్టుకోండి. ఆలోచించడంలో పిసినారితనం వద్దు, కోరుకోవడంలో పిసినారితనం వద్దు. ఏదైనా సాధించవచ్చు. హ్యాపీగా చేసుకోండి. అన్నీ సాధ్యమే. ఓకేనా? చేసుకోండి. ఏదైనా సాధించబడుతుంది. నెగిటివ్ నుంచి పాజిటివ్గా రండి. ఫస్ట్ ఏదైనా జరగాలంటే నెగిటివ్ నుంచి పాజిటివ్గా రావాలి. ఆ పాజిటివ్నెస్ అనేది ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. అనేది పట్టుకోండి. అనేది పట్టుకున్నప్పుడే ఆ పాజిటివ్నెస్ వస్తుంది మీ దగ్గరికి. ఇలా ఎస్ను పట్టండి. ఏదైనా సాధించబడుతుంది. ఓకేనా? చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఏది అనుకున్నా సాధించబడతారు. వీలైనంతవరకు చెట్లు నాటండి. కృతజ్ఞత భావం అన్నిటికీ తెలియజేయండి. ఓకే. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అప్రిమేషన్, నేను ప్రకృతితో చాలా సులభంగా అనుసంధానం ఏర్పరచుకొని నేను కోరుకున్న జీవితాన్ని చాలా సులభంగా అనుభవిస్తున్నందుకు ఆ ప్రకృతికి, డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకేనా? అందరూ హ్యాపీనా? నేను హ్యాపీ, మీరు హ్యాపీగా ఉండండి. ప్రతిరోజు చేయండి, ధ్యానం చేయండి, అప్రిమేషన్ చేయండి, ప్రకృతి అనుసంధానం పడండి, విశ్వశక్తితో లింక్ అవ్వండి. ఏదైనా సాధించుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.